ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ర్యామ్. మన సిస్టమ్ లోపల ర్యామ్ అయితే ఉంటుంది. మనము అసెంబుల్ చేయించుకున్నప్పుడు మనం ఎలాంటి ర్యామ్ తీసుకోవాలని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతాం అన్నట్టు. ఇప్పుడు ర్యామ్ స్పీడ్ ఏముంటుంది, ఎలాంటి ర్యామ్ తీసుకోవాలని చెప్పి, ఏ కంపెనీ తీసుకోవాలి, ఈ కొన్ని క్వశ్చన్స్ అయితే మన మైండ్లో రైజ్ అవుతాయి అన్నట్టు. వాటి గురించి ఇవాళ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయితే వీడియోని చూడండి అండ్ మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా. అండ్ మనం వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బ్రాండ్ తీసుకోవాలన్నా అని అడుగుతారు. ఏ కంపెనీ తీసుకోవాలి అండ్ అలాగే దాని స్పీడ్ ఏముంటుంది అండ్ దాని లోపల ఉన్న మనకు పర్ఫార్మెన్స్ ఏముంటుంది, ఇవన్నీ మనం అయితే క్వశ్చన్ అయితే చేస్తారు. మన క్వశ్చన్స్ ఇవే ఉంటాయి మెయిన్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి లైట్స్ తీసుకోవాలన్నా అద్దా, లేకపోతే DDR4 తీసుకోవాలన్నా DDR5 తీసుకోవాలన్నా, దీని మెగాహర్ట్జ్ ఏంటి, దీని స్పీడ్ ఏంటిది అని చెప్పి ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మన మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. బ్రాండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కోర్సెర్, ఇదైతే మంచి బ్రాండ్ అన్నట్టు. కోర్సెర్ వెంగన్స్ అనేది ఈ బ్రాండ్ ర్యామ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకొకటి HyperX అని ఉంది అండ్ అలాగే కింగ్స్టన్ అని ఉంది. మిగతా బ్రాండ్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు స్క్రీన్ పైన. దాని నుంచి అయితే మీరు పర్చేస్ చేయండి అండ్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరు ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. అండ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం మెగాహర్ట్జ్ గురించి మాట్లాడుకుందాం. స్పీడ్ ఇప్పుడు ఎంత మెగాహర్ట్జ్ ఎక్కువ ఉంటే అంత స్పీడ్ అన్నట్టు. ఇప్పుడు 3200 ఉంటుంది, 3000 ఉంటుంది, 2800 ఉంటుంది. 3200 అనేది మ్యాక్సిమం స్పీడ్ అండ్ దానికంటే ఎక్కువ కూడా ముందు రావచ్చు. అండ్ ఈ స్పీడ్ ఉన్న ర్యామ్స్ అనేవి మన సిస్టంలో మనకు పనిచేస్తాయో చేయగా. ఇప్పుడు సపోజ్ నువ్వు కొత్త PC బిల్డ్ చేయించుకుంటే నీ మదర్ బోర్డ్ ఏ మదర్ బోర్డ్ నువ్వు తీసుకుంటున్నావు, ఆ మదర్ బోర్డుకి సూట్ అవుతుందా కాదా, అది దానికి సెట్ అవుతుందా కాదా అని చెప్పి చూసుకోవాలి మెయిన్. ఇన్ కేస్ నువ్వు ఓల్డ్ సిస్టమ్ ముందు నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నావు గిట్ట, దానికోసం మనం ఏం చేయాలంటే మన మదర్ బోర్డ్ని గూగుల్ సెర్చ్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అది సపోర్ట్ అవుతుందో చెప్తా. ఓకే, ఆ మదర్ బోర్డుకి మన ర్యామ్ అనేది సెట్ అవుతుందా కాదా అది మెయిన్ చూసుకోవాలి. ఇన్ కేస్ ఆ మదర్ బోర్డుకి మనకు 3000 మెగాహర్ట్జ్ సపోర్ట్ చేసింది అనుకో తీసుకోండి. లేదు 2800 వరకే సపోర్ట్ చేస్తుందంటే మీరు 3000 మెగాహర్ట్జ్ తీసుకుంటే ఏమవుతుందంటే సపోర్ట్ చేయదు, ర్యామ్ తీసుకున్నప్పుడు మీకు వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇవైతే మెయిన్ థింగ్స్, ఇవైతే గమనించండి. సపోజ్ మీ దానికి 3200 మెగాహర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుందంటే మీరు 3000 వేసుకున్నా, దాంట్లో లోవర్ వేసుకున్నా అని సపోర్ట్ చేస్తాయి అన్నట్టు. కానీ స్పీడ్ అయితే తక్కువ ఉంటుంది అన్నట్టు. ఎంత హై ఎక్కువ ఉంటే, ఎంత మెగాహర్ట్జ్ ఎక్కువ ఉంటే అంత స్పీడ్ అనేది మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు ఎలాంటి మనకు హ్యాంగ్ అనేది PC అనేది సిస్టమ్ అనేది ఆగిపోవడం అయితే, స్లో అవ్వడం అయితే జరగదు అన్నట్టు. ఓకే, అండ్ మంచి మదర్ బోర్డు మంచిది తీసుకుంటున్న అన్ని పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకోండి, అలాగనైతే మంచిగా మనకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ DDR4, DDR3, DDR2 ఇవైతే ర్యామ్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ DDR5 అయితే అప్కమింగ్ ఇంకా రాలేదు, వస్తుంది అది. అండ్ ఇప్పుడు DDR2 తీసుకున్నా, DDR3 తీసుకున్నా, DDR4 తీసుకున్నా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీనికోసం ఏంటంటే ఇప్పుడు నీ సిస్టమ్ మదర్ బోర్డుకి ఏ ర్యామ్ అనేది సూటబుల్. ఇప్పుడు సపోజ్ నువ్వు కొత్తగా తీసుకుంటే గిట్ట సిస్టమ్ DDR4 ర్యామ్ ఉన్న సెట్ అయ్యేది సూటబుల్ అయితే మదర్ బోర్డు తీసుకో, ఎందుకంటే దానికి మాత్రమే బెస్ట్ అన్నట్టు, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నట్టు DDR4కి. ఇప్పుడు DDR3 అనేది ఓల్డ్ వర్షన్, DDR2 అనేది ఇంకా ఓల్డ్ వర్షన్. సపోజ్ మీ దగ్గర ఓల్డ్ మదర్ బోర్డు ఉందనుకో, పాత సిస్టమ్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకో, దానికోసం మనం ఏం చేయాలంటే దాని మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ ఏంటి అని చెప్పి మనం సర్చ్ చేయాలి, తెలుసుకోవాలి. ఆ మదర్ బోర్డ్ మోడల్కి ఏది సూట్ అవుతుంది అక్కడ రాసి కూడా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ డ్యూయల్ కోర్ ఉందనుకో, దానికి DDR2 అని DDR3 అని సపోర్ట్ చేస్తాయి అన్నట్టు. దాని వచ్చేసి మనకు 2800 మెగాహర్ట్జ్ అని చెప్పి, లేకపోతే 800 మెగాహర్ట్జ్ ఉండొచ్చు, 2000 మెగాహర్ట్జ్ ఉండొచ్చు. దానికి ఎంత సపోర్ట్ చేస్తుందో మనకు తెలియదు అన్నట్టు. దానికి ఎంత సపోర్ట్ చేస్తే మనం తెలుసుకొని దానికి అదే సూటబుల్లా కాదని చెప్పి DDR2 అయితే DDR2 వేసుకోవాలి, DDR3 అయితే DDR3 వేసుకోవాలి. ఓకే, ఇవైతే ఈ పర్ఫార్మెన్స్లో అయితే ఇవి, దీని వరకు అయితే ఇంతవరకు అయితే ఇంతే. అండ్ ఇవైతే మనం చూస్ చేసుకోవాలి మెయిన్ థింగ్స్. ఇంకొకటి ఏంటి, మనము కలర్ RGB లైట్స్ అనేవి తీసుకోవాలని అద్దా. ఇప్పుడు కోర్సెర్ వెంగన్స్ ఉంది, దాని లోపల లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ 3200 మెగాహర్ట్జ్లో ఉంది అది. అండ్ HyperXలో కూడా 3200 మెగాహర్ట్జ్లో లైట్స్ ఉన్నాయి. అండ్ ఈ ర్యామ్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నట్టు, లైట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అలాగే దాని స్పీడ్ కూడా ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ మీ చాయిస్ అన్నట్టు, అది కొంచెం హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. మీరు మంచి ఎయిర్ కండిషనర్ ఉంటే గిట్ట మన లైట్స్ కానీ కొంచెం తక్కువ పెట్టి ర్యామ్స్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు సపోజ్ బ్లూ లైట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో సిస్టంలో, మనకు కూలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు, కొంచెం కంట్రోల్ అయితే ఉంటుంది అన్నట్టు. రెడ్ లైట్స్ ఉంటే హీట్ని బాగా ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు లైట్స్ చూస్తేనే మీకు అర్థం కావాలి. అండ్ మనము కూలర్ కానీ అలాగే ఫ్యాన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి గిట్ట బెస్ట్ అన్నట్టు, ఎందుకంటే మనకు సిస్టమ్ అనేది హీట్ కాదు. హీట్ అయితే ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది లో అవుతుంది అన్నట్టు. అయితే ఇవే ర్యామ్ గురించి అయితే మెయిన్ థింగ్స్ అయితే ఇవి. ఇంకేమైనా మిస్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అక్కడ రిప్లై ఇస్తా. అండ్ మీరు ఏదైనా ర్యామ్స్ గిట్ట కొనుక్కోవాలనుకుంటే గిట్ట కోర్సెర్ కానీ, HyperX కానీ, కింగ్స్టన్ కానీ, ఏ ర్యామ్స్ అయినా కానీ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మంచి కంపెనీస్ అనేవి ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ వీడియో మాత్రం ఇంతే. మీకు కనుక వీడియో నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుసు అన్నట్టు. నాలెడ్జ్ అనేది ఎప్పుడు షేర్ చేస్తూనే ఉండాలి. అండ్ టేక్ కేర్, అందరికీ బాయ్, ఉంటా.